లూకా సువార్త 29వ అధ్యాయం, క్షమించండి 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయం 28 నుండి చదువుతున్నాను నేను. లూకా సువార్త 19వ అధ్యాయం. ఈరోజు ఈ సందర్భం ప్రభు యెరూషలేము ప్రవేశించిన సందర్భం. ఇది దినం. ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుని దేవుని వాక్యంలో జరిగిన సంఘటన మనం తలస్తాము. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన చదువుకోండి. ఇది 4 సువార్తల్లో కూడా ఉంది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు, తర్వాత మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు, తర్వాత లూకా సువార్త 19వ అధ్యాయం 28 నుండి 44 వరకు, ఆ తర్వాత యోహాను సువార్త 12వ అధ్యాయము 12 నుండి 19 వరకు ఉంటుంది. మామూలుగా మనకు సమయం ఉన్నట్లయితే ఈ 4 భాగాలు కూడా చదివించాలని ఆశించాను, కానీ సమయం లేని కారణం చేత మనం ముందుకు వెళుతూ ఉన్నాం. అది లూకా సువార్త 19వ అధ్యాయం 28 నుండి మనం చదివితే, ఆయన ఒలీవల కొండ దగ్గర ఉన్న బెత్పెగే బేతనియా అనే గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన యెడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపాను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానుడు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని. తరువాత వారు యేసు వద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు, ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, మీరు ఊరకుండని ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను నేను. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు నీ కన్నులు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికెట్టి నీలోనూ నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచున్న నియ్యని దినములు వచ్చునని చెప్పాను. ఇది ప్రభు యొక్క లోకమందు జీవిత ప్రయాణములు. ఇది ఆఖరి వారం. ఈ ఆఖరి వారం ఈ రోజుతో మొదలవుతుంది. ఆదివారం యెరూషలేములో ప్రవేశించాడు ప్రభు. ఆ తర్వాత సోమవారం మనం చూస్తే దేవుని యొక్క మందిరాన్ని ప్రభు శుభ్రపరిచిన సంగతి తర్వాత వచ్చాలో మనం చూస్తాం. బుధవారం ఆయన ఏ కార్యం చేయక విశ్రాంతి తీసుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. లక్షవారం చూస్తే పస్కా పండుగ కొరకైన సిద్ధపాటు లక్షవారం. శుక్రవారం ఆయన అప్పగించబడడం, సిలువ వేయబడడం మనం చూస్తాము. శనివారం ఆయనకి దేహము సమాధిలో పెట్టబడింది. శనివారం అంతా దేహం సమాధిలో ఉన్నది. ఆదివారం ఉదయమే ప్రభువైన యేసు లేచిన సంగతి మనకు తెలుసును. కనుక ఈ వారం పరిశుద్ధ వారముగా ఆచరించే పరిస్థితి ఉందని మనవి చేస్తూ ఉన్నారు. అయితే ఈ పస్కా ఈ పండగ సమయంలో యూదులందరూ ఎక్కడెక్కడ వారందరూ కూడా యెరూషలేమునకు తరలి వచ్చే పరిస్థితి. కనుక మామూలు సాధారణ దినాల్లో ఉండే జనాభా కంటే అనేక రెట్లు అధికమైన జనాభా ఈ ప్రదేశమందు యెరూషలేం మహానగరంలో ఉంటారని చెప్పి మనవి చేస్తూ ఉన్నారు. దాదాపు 20 లక్షల కంటే ఎక్కువ మంది జనాభా ఉంటారని చెప్పబడుతూ ఉంది. అయితే ఇక్కడ జనం ఎవరు అన్నప్పుడు పస్కా పండుగ కొరకు ఆయా దేశాల నుంచి వచ్చిన యూదులైన వారు, స్థానికంగా ఉన్నవారు, మరి ముఖ్యంగా అంతకుముందే ప్రభు అద్భుతాన్ని చేస్తాడు. చనిపోయిన లాజరును
3 దినాల తర్వాత 4వ దినం మంది లేపిన ఆ సందర్భాన్ని బట్టి అనేక మంది ప్రభునందు విశ్వాసం ఉంచారు. కనుక ప్రభువును చూడడానికి, లాజరును చూడడానికి అనేక మంది వచ్చిన సందర్భాలు వాక్యములు మనం చూస్తాము. కనుక ప్రభు యొక్క అద్భుతాలు సూచనలను బట్టి అనేక మంది వస్తున్న పరిస్థితి మనం చూస్తాము. ఇంక వీరితో పాటుగా ఎక్కువగా మతస్థులైన వారు, మత బోధకులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులు, వీరందరూ కూడా ప్రభు ఏ రకమైన చేత ఆయన పట్టుకోవాలి, చెక్కబట్టుకోవాలి, ఆయనకు హాని నష్టము కలిగి చేయాలని అనే ఉద్దేశం, ఇంకా చెప్పాలని చంపాలనే ఉద్దేశంతో అనేక మంది మతానికి చెందిన వారు వీరు వెంబడిస్తున్న సంగతి మనము చూస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ ఈ సందర్భంలో మనం గమనిస్తే ఇంతవరకు ప్రభు సేవంతటో మనం గమనించినప్పుడు ఎక్కడ కూడా తన పనిని గురించిన ప్రచారము కానీ, లేక తన గురించిన ప్రకటన, స్తోత్రములు ఇవన్నీ ఎక్కడ కూడా ఆయన అనుమతించలేదు. ఎక్కడ చూస్తే ఆయన వీలైనంత నిశ్శబ్దముగా, ఎవరికి దొరకకుండా వెళ్ళిపోయిన సంగతి ఇంకా ఖండితంగా ప్రభు చెప్పేవాడు, ఇది ఎవరికి చెప్పవద్దు, మీరు మౌనంగా ఉండండి అని ప్రభు చెప్పిన సందర్భాలు వాక్యంలో మనం చూస్తాము. కానీ ఇదే ఒకే ఒక సందర్భం ఆయన ఈ రకమైన కార్యాన్ని అనుమతిస్తూ ఉన్నాడు. ఆయన ముందుగానే దీనికి సిద్ధపడుతున్న విధానం చూసినప్పుడు బేతనీ ముందు వస్తుంది. బేతనీ దాటిన తర్వాత బెత్పగే, ఆ తర్వాత యెరూషలేం మహానగరం. కానీ ఈ బెత్పగే అనే ప్రదేశం యెరూషలేమునకు 3 కిలోమీటర్లు ఇంచుమించు ఉండొచ్చని మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు ఎత్తులో ఉంటుంది. అక్కడి నుంచి యెరూషలేం మహానగరం చాలా శ్రేష్టంగా, గొప్పగా కనబడే పరిస్థితి. కనుక అక్కడి నుంచి యెరూషలేం యొక్క శ్రేష్టమైన వ్యూ ఉంటుందని చెప్పి వాక్యమందు చెప్పబడిన మాటను మీకు మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత లూకా సువార్త మనం చూసినప్పుడు యజమానులకు ఒక చెప్పాలంటే ఒక క్రిప్టిక్ సందేశం, అనగా ఒక సూచనప్రాయంగా ఉన్న ఒక సందేశాన్ని పంపిస్తాడు. మీరు వెళ్ళండి, అక్కడ గాడిద పిల్ల ఉంటుంది, మీరు తీసుకొని రండి, ఒకవేళ ఎవరైనా అడిగితే ఇది ప్రభు నాకు కావాలని చెప్పండి అన్న మాట చూసినప్పుడు ఒక అభిప్రాయం ఏదనగా ఇది శిష్యులై ఉండొచ్చు, ప్రభుని అనుసరిస్తున్న వారు కావచ్చును. కానీ ఇక్కడ రహస్యము ఈ రకంగా మరుగుగా ఇక్కడ ఈ కార్యమంత్రి కూడా రహస్యంగా, లేకపోతే ఒక మర్మయుక్తముగా జరగడం గల కారణం ఏదైనా ఆలోచన చేస్తే అప్పటికీ ఇశ్రాయేలు జనాంగములో ఒక భయానకమైన వాతావరణం ఉంది. వాక్యం చూపించిన సమయం లేదు, కానీ యోహాను సువార్తలో మనం చూస్తే చాలా చోట్ల ప్రభువుని చంపడానికి, ప్రభువును అప్పగించడానికి, ఆయన సిలువ వేయడానికి అంటే అప్పటికి ఇంకా సిలువ అనే ఆలోచన వారికి లేదు, కానీ ప్రభువుని చంపాలి అనే ఒక తీవ్రమైన నిర్ణయంతో ఆనాటి యూదులు ఉన్న సంగతి మనం చూస్తాం. ముఖ్యంగా ఒక గుడ్డివాడు స్వస్థత పొందితే ఆ తల్లిదండ్రులు వారు సాక్ష్యం చెప్పడానికి కూడా భయపడి, వాడి వయసు వచ్చింది, వాడిని అడగండి, పుట్టడం మాత్రం గుడ్డివాడిగానే పుట్టాడు, ఇప్పుడు చూస్తున్నాడు, ఈ రెండు మేము ఒప్పుకుంటాం, కానీ మధ్యలో ఏం జరిగింది మేము చెప్పలేము. ఎందుకనగా పరిసయ్యులు, సద్దూకయ్యులు అలాంటి భయానక వాతావరణం సృష్టించారు. ఇప్పుడు ప్రస్తుతం మన సమాజంలో కూడా, మన క్రైస్తవ లోకములో, మన రాష్ట్రంలో ఆ భయానక వాతావరణం ఉంది. మాట్లాడడానికి, చెప్పడానికి స్వాతంత్రం, స్వేచ్ఛ లేని భయానకమైన పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. కనుక ఆ కాలంలో ప్రభు జీవించిన కాలంలో కూడా జరిగింది. ఇప్పటికీ అలాంటి పరిస్థితే ప్రభుని వెంబడిస్తున్న మనకి కూడా సంభవిస్తూ ఉన్నది. కనుక ఇది వింతైన విషయం ఏమాత్రం కూడా కాదని మనవి చేస్తూ ఉన్నాను. కనుక అది రహస్యంగా, మరి ముఖ్యంగా ప్రభువుని చంపడానికి చూస్తున్నప్పుడు ప్రభుకి సంబంధించిన వారి యొక్క ఉనికి, లేకపోతే వారి పేర్లు రహస్యంగా ఉండడం అవసరమని ఇక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు ప్రభు వారి పేర్లు ఎక్కడ బయట పెట్టలేదని మనం గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అయితే ప్రభు గాడిద మీద వెళ్ళడానికి, ఊరేగి రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఇది ముఖ్యంగా చెప్పాలంటే మనకైనట్లయితే గాడిద
తక్కువగా అల్పమైనది అనిపిస్తూ ఉన్నది. కానీ ఇశ్రాయేలు రాజులు చూసినట్టు మొదటి రాజులు 1వ అధ్యాయం 33 తర్వాత 44 వచ్చిన మనం చూసినట్లయితే గాడిద మీద ప్రయాణం చేసేది రాజు అనే సంగతి మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. ఆ గాడిద మీద వస్త్రాలు, రోడ్డు మీద వస్త్రాలు, ఆకులు ఇవన్నీ పడడం, ఒక పరచడం అనేది ఒక రాజును ఆహ్వానించడం కొరకైన ఒక సూచనని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే దీని గురించి మత్తయి సువార్త రాసిన లూకా సువార్త రాయలేదు, కానీ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తే 21వ అధ్యాయం 5వ వచనం అంటాడు, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోని కుమారితో చెప్పుడి. ఇక్కడ ప్రవక్త 4వ వచనం, ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగాను. అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై. ఇందా మనం పాడే ఈ పాట, గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. ఇది జకరియా ప్రవక్త ప్రవచించిన లేఖన భాగాన్ని ఉటంకిస్తూ మత్తయి ఇక్కడ మనకు చెబుతూ ఉన్నాడు. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు సియోను కుమారితో చెప్పుడి. అయితే జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9-10 వచనాలు మనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఏదనగా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయను. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని బూదిగంత వరకు అతడు ఏలును. అయితే ఇది చాలా ఎక్కువైన ప్రవచన భాగం కనబడుతూ ఉంది. కానీ ఇక్కడ మత్తయి సువార్త చూసినప్పుడు జకరియా ప్రవచించాడు, ప్రవక్త చెప్పాడు అనే మాట మనకు వినబడుతుంది. కానీ ఆ ప్రవచనం అంతయు ఇక్కడ ఉటంకించలేదు. కారణం ఏదనగా ఇది తర్వాత మాట్లాడబోయే విషయాలు కూడా మీరు ఇది గమనించవలసి మనవి చేస్తూ ఉన్నాను. మనకైనట్లయితే ఒకదాని తర్వాత ఒకటి మనం చూస్తాం, ఇది అయిన తర్వాత ఇది అయిన తర్వాత ఇది అయిన తర్వాత ఇది అని. కానీ పాత నిబంధనలోను అలాగే దేవుని వాక్యంలో దేవుడు తన ప్రవక్తలకు తెలియజేస్తున్న విషయాలు, ప్రభు చూపిస్తున్న విషయాలు, ప్రవక్తలు మాట్లాడుతున్న విషయాలు ఒకే విషయాన్ని గురించి కాకుండా, అది ఒక క్రమబద్ధంగా దోహదాంతరంతో జరిగే విషయం కాకుండా మొత్తం అంతయు జరగబోయేదని భవిష్యత్ అంతటిని ఒకేసారి చూపించిన పరిస్థితి మనం చూస్తాం. ముఖ్యంగా బాప్తిస్మ యోహాను యొక్క పరిచర్లో ప్రభు అంటాడు, బాప్తిస్మ యోహాను అతను ఎందుకు కొరకు వచ్చాడు అనగా సువార్త ప్రకటించడానికి, ప్రభు మార్గం సిద్ధపరచడానికి అని చెబుతూ, ప్రభుని గురించి చెబుతూ, అతను చెప్పుల వారు ఎప్పడానికి కూడా నాకు అర్హత లేదని చెబుతూ, ఆయన నేనైతే మీకు నీటిలో బాప్తిస్తున్నాడు కానీ ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మించాడు. తర్వాత వాక్యాలు మనం గమనించాడు, పరిశుద్ధాత్మ కుట్టు తప్ప అగ్నితో బాప్తిస్తాడు గురించి మిగతా చోట్ల మనం చూడము. కారణం ఏదనగా ఆయన ప్రభు లోకానికి వచ్చినప్పుడు మొదటిగా పరిశుద్ధాత్మ బాప్తిస్తు, కానీ అగ్ని బాప్తిస్మ అనేది చివరిలో ఆఖరిలో చేయబోయే ఆ తీర్పుకు సంబంధించి అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ ఈ జకరియా ప్రవచనం చూసినప్పుడు మొదటి భాగాన్ని ఇక్కడ మత్తయి సువార్త ప్రస్తావించబడలేదు. సియోను నివాసులారా బహుగా సంతోషించి యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండి ఆ మాట ప్రస్తావించకుండా నీ రాజు అని మొదలుపెట్టాడు. నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. అంతవరకే రాశాడు. అనగా మిగతాది ఇంకా జరగలేదు, జరగబోయే భవిష్యత్తు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లని గాడిదను చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని సియోను కుమారితో చెప్పుడి. అక్కడ ఉల్లసించడి ఉత్సహించడి అనే మాటలు అక్కడ లేవు. అవన్నీ తర్వాత కాలానికి ఇంకా యూఫ్రటీస్ నది మొదలుకొని ఇదంతా ఏలుబడి ఇవన్నీ కూడా తర్వాత జరగబోయే సంగతి. కనుక ఒకేసారి ప్రవచన వాక్యం అంతా కూడా తెలియజేస్తారు. కానీ ఇక్కడ నూతన నిబంధనలో మత్తయి చూసినప్పుడు ఎంతవరకు ఈ ప్రవచన వాక్యంలో ఈరోజు నెరవేరుతుందో దానిని మాత్రమే ఇక్కడ ప్రస్తావించిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. సౌండ్ నేనా? హలో, ఏమ్మా ఎంత డిస్టర్బెన్స్ అవుతుంది అందరికీ?
పిల్లలు పెద్దలు అందరూ తిరుగుతూ ఉంటే ఏమో గడిపెట్టి అది రాకుండా చేయాలి, అది బెస్ట్. నేను లేచే వరకు మీరు తిరగండి. నేను మాట్లాడిన నిలబడినప్పుడు తర్వాత ఏం చేయాలి? కూర్చోవాలి. అంత ఇటు తిరగండి. అప్పుడే దాహం వేస్తుంది, అప్పుడే పిల్లలు జ్ఞాపకం వస్తారు, అప్పుడే పిల్లల మీద బుద్ధు గారం ఇవన్నీ ఏర్పడతాయి మీకు. అసలు టైం తక్కువ, నేను కంగారు పడతా ఉంటే సరే ముందుకు వెళ్దాం. అయితే ప్రభు ఎందుకు ఇంత ఆర్భాటముగా ఆయన యొక్క ప్రవేశం, యెరూషలేము ప్రవేశం చేయాలని దేవుడు ప్రభు సంకల్పించాడు అనే సంగతి మనం కొద్దిగా ఆలోచన చేద్దాం. ఇది ఎందుకు అన్నప్పుడు మొట్టమొదటిగా చూసినట్లయితే ఇందాక చెప్పిన ప్రవచన వాక్యాన్ని అనుసరించి, జకరియా 9:9 అనుసరించి ఆ ప్రవచన వాక్యం నెరవేర్చుట కొరకు ప్రభు దానికి సమ్మతించినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేలుకు రాజుగా నేనే రాజును, నేనే మెస్సయ్యను అని తెలియచేయడం కోసం ప్రభు దానికి అంగీకరించినట్టుగా, లేకపోతే ఆయన దాన్ని ప్రోత్సహించినట్టుగా మనకు కనబడుతుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. తరువాత రెండవది, ఈ రకంగా ప్రజలందరూ కూడా ప్రభుని ప్రస్తుతిస్తూ గణపరుస్తూ ఉంటుండగా యూదా నాయకులు వారు వీళ్ళని త్వరగా పనిని జరిగించాలని, ప్రభు యొక్క సేవ ప్రారంభం నుండి కూడా వారికి ఉద్దేశపూర్వకంగా ప్రభువుని చంపాలని, అంటే చంపడం అనే ఆలోచన మనం చూసినట్లయితే సమయం లేదు, కానీ బైబిల్లో మనం చూస్తే గమనించవలసిన విషయము, మరణానికి చావుకు అధిపతి ఎవడనంటే సైతాన్. కనుక మరణపు బలము గలవారిని జయించడం కోసం హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. ప్రభువే మరణించి మరణాన్ని జయించిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. కనుక సత్యము, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట వినబడినప్పుడు ప్రజల్లో కలిగే స్పందన ఏదైనా చంపేయాలి, మరణానికి అప్పగించాలి, జీవించకూడదు, బ్రతకూడదు. కానీ ప్రభువులు చూసినట్లయితే జీవము, సమృద్ధి అయిన జీవము, నిత్య జీవం ప్రభులు మనకున్నదని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే ప్రభు యొక్క సేవ ప్రారంభం నుండి కూడా ముఖ్యంగా ఆయన చంపాలని ఆశిస్తున్నది ఎవరు? మతాన్ని వెంబడిస్తున్నవారు, యూదా మతాన్ని వెంబడిస్తున్నవారు. ఆ యూదా మతానికి ఇప్పుడు ఏమైంది? రోమా సామ్రాజ్యం ఏకీభవించింది. సామ్రాజ్యము, పాలిటిక్స్, తర్వాత మతము రెండూ కలిస్తే జరిగే పరిణామం ఏదనగా మరణమే. కానీ ప్రభువును చంపడానికి యూదులు అలాగే రోమా సామ్రాజ్యం ఏకీభవించేసిన పని. అయితే ఈ యూదులు, ఈ మతస్థులకు వారు కలిగిన నిర్ణయం ఏదనగా ప్రభువును చంపాలి. చాలా చోట మనం చూస్తాం, ప్రభువుని చంపడం కోసం వారు ప్రయత్నం చేస్తారు, పట్టుకోవడానికి చూస్తారు, కానీ ప్రభువు తప్పించుకుని వెళ్ళిపోయినట్టుగా వాక్యం మనం చూస్తాం. ఆయన సమయం ఇంకా రాలేదు కాబట్టి ఆయన తప్పించుకుని వెళ్ళిపోయినట్టుగా వాక్యం మనం చూస్తాం. కానీ ఇప్పుడు ప్రభు ఇంత బహిరంగముగా నేనే మెస్సయ్యను, జకరియా గ్రంథం 9:9 ప్రవచించబడిన ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు నేను, ఇదిగో గాడిద పిల్ల మీద నేను ఎక్కి వస్తూ ఉన్నాను అనే సందేశాన్ని ప్రభు ఇవ్వడం గల కారణం ఎదురుగా యూదా మత పెద్దలకు, మతస్థులకు మీరు చేయాలనుకున్న కార్యం త్వరగా మీరు చేయండి. ఎందుకనగా ప్రభు మరణించవలసింది ఎప్పుడు అని అంటే పస్కా దినమందు. కనుక పస్కా ఆ పండుగకు ఈ యొక్క ఇశ్రాయేలు ఆచరిస్తున్న శ్రేష్టమైన పండుగ, వారు ఐగుప్తు విడుదల పొందిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని ఆచరిస్తున్న పండుగలు ఆ బలిపశువు ఎలాగైతే పస్కా దినమందు అప్పగించబడింది, అదేవిధంగా నేను మీ అందరి కొరకు లోక పాపలు మోసుకొని పోయే దేవునికి గొర్రెపిల్లగా ఆ దినమందు మరణించాలి. కాబట్టి వారిని ఇంకా ఆయన మరణాన్ని వేగవంతం చేయడానికి, వారిలో ఆయన మరణానికి అప్పగించాలనే ఆ పనిని వారు త్వరగా చేయడం కోసం, వారు ప్రేరేపించడం కోసం ప్రభు ఈ కార్యాన్ని చేస్తున్నట్టుగా మనం గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ వాక్యం మనం చూస్తే వారు పరిసయ్యులు, పెద్దలు, ఈ మతస్థులు వారు అనుకున్నారు ఈ పస్కా టైంలో వద్దు, ఇది అయిపోయిన తర్వాత మనం చేద్దాం. ఎందుకంటే పస్కా టైంలో ఇంతమంది జనం, ఇంతమంది మనుషులు, వీరందరి సమక్షంలో ప్రభుని మనం తీసుకొని బంధిస్తే ప్రతి ఒక్కరు ఆయన మాట మీద వేలాడుతూ ఉన్నారు, మాట మీద నమ్మకం ఉంచాలని చేసి అద్భుతాలు చూసి అనేక మంది లోకమంతా కూడా ఆయన వెంబడిస్తారని అనిపిస్తుంది. కానీ ఇలాంటి టైంలో ఆయన చేయొద్దు.
కానీ ప్రభు యొక్క ఉద్దేశం ఏది? ఈ టైంలోనే మీరు చేయాలి. ఎందుకని దేవుని వాక్యం యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పు జరగాలి అని మనం గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత 38వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ వారు ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానము సర్వోన్నతమైన స్థలములలో మహిమయ్యి ఉండును గాక అని తాము చూచిన అద్భుతాలన్నిటి గురించి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. ప్రభుని గణపరుస్తూ ఉన్నారు, స్తుతిస్తున్నారు. గాడిద ఎక్కించారు, వస్త్రాలు పరిచారు, గాడిద వెళుతూ ఉంటుండగా వీరందరూ కేకలు వేస్తూ ఉన్నారు. ఈ మాటలు ఎక్కడి నుంచి మనం ఆలోచన చేస్తే 118వ కీర్తన 25-26 వచనాలు ఇక్కడ ప్రజలు దాన్ని ప్రకటిస్తున్నారని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. 118వ కీర్తన మెస్సాయానిక్ కీర్తనగా, అనగా మెస్సాయికి సంబంధించిన కీర్తనగా బైబిల్లో మనం గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. కానీ ఇదంతా జరుగుతూ ఉంది. అయితే వారు కేకలు వేస్తున్నప్పుడు మతానికి ఇబ్బంది వచ్చింది. ఇక్కడ మతానికి కేకలు నచ్చవు, మతానికి ప్రభుని స్తుతించడం నచ్చదు, మతానికి హల్లెలూయా అంటే పడదు, మతానికి ప్రైజ్ ది లార్డ్ అంటే పడదు, దేవునికి స్తోత్రం అంటే పడదు. పడక వారి యొక్క పితృపారంపర్యమైన ఆచారాన్ని అనుసరించి ఆ రకమైన విధి విధానం వెళ్ళడానికి ఇష్టపడతారు తప్ప మతం ఇలాంటి వాటిని ఎంత మాత్రం కూడా అంగీకరించగా ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుకే కంప్లైంట్ చేస్తున్నారు. వారిని ఆపోను, వారు కేకలు వేస్తున్నది బాగోలేదు. ప్రభు మీరు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. ఇక్కడ మనం చూసినప్పుడు ఆ రాజు గాడిద మీద వస్తూ ఉన్నప్పుడు వారు అంగీకరించడానికి ఇష్టపడలేదు. కానీ ప్రకటన 19వ అధ్యాయం తర్వాత ఇంటి వరకు చదువుకుని మొదటి నుంచి చివరి వరకు మనం చూస్తే అక్కడ హల్లెలూయా దేవునికి స్తోత్రం అని ఆ రాజుల గురించి, ఆయన తెల్లని గుర్రం మీద రానైన విషయాల గురించి అక్కడ రాయబడ్డం మనం చూస్తాం. కానీ ఈ దినమందు మనవి చేస్తున్నాను, మన మతాన్ని అనుసరిస్తున్నామా, ఒక వ్యక్తిని ప్రభువైన యేసుక్రీస్తును మరొకరికి వచ్చిన రక్షకుని అనుసరిస్తున్నామా, మతాచారము మత విధానము మత ఆచారాల ప్రకారంగా మనం ప్రభుని సేవిస్తూ ఉన్నామా, లేక దేవునితో ప్రభువైన యేసుక్రీస్తున్న సన్నిహిత సంబంధంతో వ్యక్తిగత సంబంధంతో ఒక వ్యక్తిని మనం కలిగిన వారు, ఆయన చేసిన కార్యాలు బట్టి ఆయనకి స్తోత్రం, ఆయనకి హల్లెలూయా, ఆయనకి వందనాలు అని చెప్పగలిగిన స్థితిలో మనం ఉన్నాము లేదా ఒకసారి పరీక్ష చేసుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత ఇక్కడ మనం గమనిస్తే లూకాసు 19వ అధ్యాయంలో 41-42 వచనాలు మనం చూసినప్పుడు, నీవును క్షమించిన ఆయన ఆ పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. ఇక్కడ ప్రజలందరూ సంతోషిస్తున్నారు, ప్రభుని స్తుతిస్తున్నారు, ప్రభుని గణపరుస్తున్నారు. ఒక రాజుకి ఇస్తున్న ఆహ్వానం వారు ఇస్తూ ఉన్నారు. ఈ ఆహ్వానం ఇచ్చట్లో వారికి ఉద్దేశం ఎదురుగా ప్రభువు రాజుగా యెరూషలేములోకి వస్తున్నాడు. ఆయన రోమా సైన్యాన్ని, రోమా సామ్రాజ్యాన్ని పడగొట్టి ఆయన దావీదు సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. కనుక ఇది మొదలుకొని ఇక దేవుని యొక్క రాజ్యం ప్రారంభమవుతుంది అనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు, అలాగే శిష్యులు ఉన్నారు. దానికి భయపడి శాస్త్రుల పరిస్థితులు కంగారు పడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. రోమా సామ్రాజ్యం కూడా కంగారు పడుతూ ఉంది. ఎందుకనగా ఆ పస్కా సమయంలో వీళ్ళనంత బందోబస్తు అక్కడ రోమా సామ్రాజ్యం ఏర్పాటు చేస్తూ ఉంది. ఏ రకమైన తిరుగుబాటు వచ్చినా దాన్ని వెంటనే అణిచివేయడానికి కావాల్సినంతటి బలగము సైన్యం అక్కడ ఈ పండుగ సమయంలో యెరూషలేములో ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే వీరందరూ ఇంతగా ఆనందిస్తూ అతిశయిస్తూ ఉంటుంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఏడుస్తూ ఉన్నాడు. చూడండి మాట 41 వచనం కదా, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. ఇది చెప్పాలంటే బైబిల్లో రెండో సందర్భం ప్రభు ఏడవడం. మరి ఇంతకుముందు రహస్యంగా మరుగు ఏడ్చాడు మనకు తెలియదు. కానీ మనకు స్పష్టంగా కనబడుతున్న ఒక మాట, యేసు ఏడ్చాను, జీసస్ వెప్ట్. ఎప్పుడు? లాజరు సమాధి దగ్గర. అయితే మరలా ఇక్కడ రెండోసారి ప్రభు ఏడుస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. చాలా దగ్గరలో ఈ కార్యం మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. అయితే మొదటి ఏడుపునకు ప్రభు ఏడుస్తున్నప్పుడు లాజరు సమాధి దగ్గర ఆయన కన్నీళ్ళు కనబడుతున్నాయి, దుఃఖం కనబడుతుంది. అది సైలెంట్గా మౌనముగా ఆయన ఏడుస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఉపయోగించబడిన గ్రీకు పదం యొక్క అర్థం మనం గమనిస్తే అదేదనగా, దిస్ వాజ్ అ లౌడ్ ఎమోషనల్ లామెంటేషన్. ఇది బిగ్గరగా కేక వేస్తూ ఏడుస్తున్న సందర్భం. అయ్యో, ఎవరైనా చనిపోతే మనం ఎలాగైతే బిగ్గరగా నోరు తెరిచి ఏడుస్తామో, బాధ దుఃఖాన్ని వెల్లడి చేస్తామో, ప్రభు ఇక్కడ ఆ దుఃఖాన్ని వెల్లడి చేస్తూ బాధను అనుభవిస్తూ బిగ్గరగా కేక వేస్తూ ఏడుస్తున్న సందర్భం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అది ఎందుకు ఇంత విచారం, ఎందుకు ఇంత దుఃఖం అని ఆలోచన చేస్తే దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బాధ ఏదనగా ఆయన గుండె పగిలి
ఎందుకు పగిలింది అని అంటే, బికాస్ ద జ్యూస్ డిడ్ నాట్ రికగ్నైజ్ ద టైమ్ ఆఫ్ దే విజిటేషన్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ గాడ్ విజిటింగ్ దెమ్. శిష్యులు వారు ఏమిటి పోల్చుకోవట్లేదు అనగా, ప్రభువు వారిని దర్శిస్తున్న కాలాన్ని వారు ఎరగట్లేదు. నేను వచ్చాను, మెస్సయ్యగా వచ్చాను, ప్రవచన నెరవేర్పు కొరకు నేను వచ్చాను, కానీ వీరు ఎరుగటలేదు అనే దుఃఖము, బాధ. చాలా సందర్భాల్లో దేవుని వాక్యాన్ని బోధించిన తర్వాత, వాక్యంలో విషయాలు సవిస్తరంగా వివరించిన తర్వాత స్పందన కనబడినప్పుడు, ఏ రకమైన మార్పు కనబడినప్పుడు ఇలాగే ఏడుస్తాం. ఒకరు బయటికి కేకలేసి ఆడకపోవచ్చు, కానీ లోపల అయ్యో అయ్యో అయ్యో. కానీ ఇక్కడ చూసినట్లయితే ప్రభు ఆయన వాక్యము యొక్క నెరవేర్పు, ప్రవక్త చెప్పిన ప్రవచనం యొక్క నెరవేర్పు కనబడుతున్నప్పటికీ, వారు చూస్తూ ఉన్నప్పటికీ, వారు వింటూ ఉన్నప్పుడు, ఇంకా చూసినట్లయితే మరి ముఖ్యంగా ఆనాటి మతస్థులు, మతబోధకులు, వారు ధర్మశాస్త్రం అంతా ఎరిగిన వారు. నాకు ఎప్పుడూ ఆశ్చర్యమైన సంగతి ఏమిటంటే, క్రిస్మస్లో మనం చూస్తాము, జ్ఞానులు వచ్చినప్పుడు రాజు అక్కడున్న ఈ మతస్థులను అడుగుతాడు, మతబోధకులను అడుగుతారు, ప్రభు ఎక్కడ పుడతాడంటే వారు ఖచ్చితంగా యోధా బెత్లెహేం అడ్రస్ చెప్పేశారు. అంత స్పష్టంగా ప్రభు ఎక్కడ పుడతాడో వారికి తెలుసు. ఆయన గురించి లేఖనాల్లో ఉన్న విషయాలన్నీ కూడా చదివి అర్థం చేసుకుని ఇతరులకు బోధించగలిగిన సామర్థ్యం కలిగేవారు. ఇప్పుడు వారి యొక్క రక్షణ దినం, మరుముఖం చెప్పాలంటే ప్రభు దర్శించిన కాలం వారు ఎరగట్లేదు, వారికి అర్థం కావడం లేదు. అయితే ప్రభు దర్శిస్తున్న కాలం, దీని గురించి మనం కొద్దిగా చూడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇది ఎక్కడి నుంచి అని మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభు ఇక్కడ ఈ దేన్ని ప్రస్తావిస్తున్నాడు, దేని గురించి రెఫరెన్స్ చేస్తున్నాడు మనం ఆలోచన చేస్తే, ఇది దానియేలు గ్రంథము 9వ అధ్యాయం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం, ఇది చాలా శ్రేష్టమైన భాగం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. 9వ అధ్యాయం మనం చూస్తే, దానియేలు అప్పటికి దాదాపు 60 సంవత్సరాలు పైగా బబులోను చెరలో తను ఉన్నాడు. ఆ మొదటి అధ్యాయం మనం చూసినప్పుడు చాలామంది రాజుల కాలంలో తను పనిచేశాడు. ఇప్పుడు 9వ అధ్యాయం వచ్చే సమయానికి తన వయసు ఇంచుమించు 85 లేదా 85 మధ్యలో ఉండొచ్చని అంచనా. అయితే ఆ వయసులో ఉంటుండగా 9వ అధ్యాయంలో మనం చూస్తాము, దానియేలుకి తెలియబడిన, లేకపోతే జ్ఞాపకానికి వచ్చిన సంగతి, లేకపోతే తన దృష్టికి వచ్చిన సంగతి ఏదనగా, యెరెమీయా గ్రంథంలో, యెరెమీయా యొక్క ప్రవచన వాక్యములో ఇశ్రాయేలీయుల యొక్క బానిసత్వం, లేకపోతే బబులోను యొక్క చెర వారికి విడుదలయ్యే సమయం దగ్గరికి వచ్చింది అనే సంగతి తను గ్రహించాడు లేఖనాలు చదువుల ద్వారా. అది యెరెమీయా గ్రంథం 24వ అధ్యాయం 26వ వచనం మనం చూస్తే, క్షమించండి, 25వ అధ్యాయం 11, 12 వచనాలు. యెరెమీయా గ్రంథం ఒకసారి చూద్దాం. యెరెమీయా గ్రంథం 25వ అధ్యాయం 25వ అధ్యాయం 11, 12 వచనం చూస్తే, ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగానే ఉండును, ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే, 70 సంవత్సరములు గడిచిన తరువాత వారి దోషమును బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీల దేశంలో శిక్షింతును, ఆ దేశం ఎప్పుడు పాడుకుంటున్నట్లు నియమింతును. తర్వాత అదే విషయం 29వ అధ్యాయం 10వ వచనం అంటాడు యెరెమీయా గ్రంథంలోని, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యములకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శించును. 70 సంవత్సరాలు ఆ కాలము తరువాత నేను మిమ్మల్ని విడుదల ఇస్తాను, మిమ్మల్ని మళ్ళీ తిరిగి ఈ దేశాన్ని తీసుకుని వస్తాను అని చెప్పి యెరెమీయా గ్రంథంలో ఉన్న వాక్యాన్ని దానియేలు చదివి, తాను చెరగా వచ్చిన తర్వాత ఈ చరిత్ర అంతా తను గమనించి సంవత్సరాలు లెక్క వేసుకొని మళ్ళీ తిరిగి యెరూషలేమునకు వెళ్ళే సమయం, మళ్ళీ తిరిగి ప్రభు తన ప్రజలను తన దేశానికి రప్పించే సమయం ఆసన్నమైనది అనే సంగతిని గ్రహించి 9వ అధ్యాయం మనం చూస్తాము, దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన అంతటి మీ తర్వాత ఇంటి వద్ద చదువుకోండి, అదంతా వివరించడానికి సమయం లేదని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే వారు ప్రార్థించిన తరువాత ప్రార్థిస్తూ ఉంటుండగా దేవుడు పరలోకము నుండి గబ్రియేలు దూతను పంపించాడు. మనకు తెలుసు, గబ్రియేలు క్రిస్మస్లో మరియకు, అలాగంతకుముందు జకర్యాకి సమాచారం తీసుకొచ్చింది గబ్రియేలు దూతే. మళ్ళీ అదే గబ్రియేలు దూత
దానియేలు గ్రంథంలో ముందు చూస్తాం చాలాసార్లు గబ్రియేలు దూత దానియేలు దూత రావడం, దేవుని యొక్క దర్శనాలు, దేవుని యొక్క విషయాలు అతనికి బయలుపరచడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దానియేలు గురించి దేవుడిచ్చే సాక్ష్యం, ఆ దూత చెప్పిన మాట ఏదనగా, నీవు బహుప్రియుడవు కనుక దేవుడు దానియేలుకు తన యొక్క ఆలోచన, తన యొక్క ఉద్దేశం, లోకం యొక్క భవిష్యత్తు అంతే నిత్యత్వాన్ని వరకు కూడా దేవుడు దానియేలు బయలుపరిచాడు. అలాగే సువార్తలో మనం చూస్తే ప్రభు శిష్యుల్లో ఆయనకు అత్యంత ప్రియుడు యోహానుకి బయలుపరిచాడు. ప్రకటన గ్రంథం మనం చూస్తాం. కనుక దానియేలు, ప్రకటన గ్రంథం 2 గ్రంథాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి, శ్రేష్టమైనవి. ఇవి దేవుని యొక్క ప్రత్యక్షతలు, తన సేవకులకు దేవుడిచ్చిన గ్రంథాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత 70 సంవత్సరాల కాలం దేనికోసం అని ఆలోచన చేస్తే, మన ఇంటి వెళ్తే చదువుకోండి, లేవికాండ 25 అధ్యాయం 3-5 వచనాలు. ఇవి గమనిస్తే విశ్రాంతి దినం అని ఒకటి ఉంది. వారం దిన 6 దినములు, 1 దినమందు విశ్రాంతి. అయితే అది మాత్రమే కాకుండా దేవుడు లేవికాండ ప్రకారంగా ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చిన ఆజ్ఞ ఏదనగా, మీరు 6 సంవత్సరాలు సేద్యం చేయండి, 7వ సంవత్సరం భూమికి మీరు విశ్రాంతి ఇవ్వాలి. మీరు వ్యవసాయం చేయడానికి వీలు లేదు. ఈ 6 సంవత్సరాలు చేసింది ఆ 7వ సంవత్సరం సరిపోతుంది. తర్వాత 8వ సంవత్సరం మీరు కొత్తగా పంట వేసినప్పుడు ఆ పంట వచ్చినంత వరకు కూడా ఇది సరిపోయినంతగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తాడు. తర్వాత అవి జూబిలీ అని ఇవన్నీ కూడా నియమించాడు దేవుడు. కానీ ఇశ్రాయేలు జనాంగం చూసినప్పుడు దాన్ని పాటించలేదు. నేలకు ఇవ్వవలసిన విశ్రాంతి వారు ఇవ్వలేదు. ఇవ్వని కారణం చేత అది ఎంతకాలం అని అంటే 490 సంవత్సరాల పాటు వారు విశ్రాంతిని ఇవ్వలేదు. ఆ కారణం చేత ఆ 490 సంవత్సరాలకి 70 సంవత్సరాలు అవిశ్రాంతి సంవత్సరాలు వారు ఆచరించవలసిన ఆ విశ్రాంతి సంవత్సరాలు వారు పాటించలేదు. కనుక ఆ 70 సంవత్సరాల పాటు దాన్ని ఉల్లంఘించి వారు వ్యవసాయం చేసి సేద్యం చేసి విశ్రాంతినివ్వని ఆ కారణం చేత దేవుడు వారిని పరదేశానికి వారిని పంపించివేసి ఆ భూభాగానికి 70 సంవత్సరాల విశ్రాంతిని దేవుడు ఇచ్చాడు. కానీ 400 సంవత్సరాల యొక్క అవిధేయత, 400 సంవత్సరాల యొక్క దేవుని ఆజ్ఞను, దేవుని విధానాన్ని పాటించని కారణం చేత వారు ఏదైతే వారు దేవునికి ఇవ్వకుండా వారు అట్టిపెట్టి ఉంచుకో దాన్ని వారు స్వార్థం కొరకు వినియోగించే ప్రయత్నం చేస్తారు. అదే కాలం అంతా ఆ 70 సంవత్సరాల కాలం వారిని వేరే దేశమందు చెరగా వారిని పంపించాడు. వెళ్ళకముందే యెరెమీయా ద్వారా చెప్తున్న మాట ఏదనగా, మీరు అక్కడ ఉండండి, వెంటనే వచ్చేయారు, మీరు చాలా కాలం ఉంటారు, 70 సంవత్సరాలు ఉంటారు, కనుక మీరు అక్కడ ఉండి స్థలాలు కొనుక్కోండి, ఇల్లు కట్టుకోండి, పిల్లలు పెళ్ళిళ్ళు చేయండి, జాగ్రత్తగా జీవించని చెప్పిన సందేశాన్ని మనం చూస్తాం. ఇక్కడ చూసినట్లయితే ఇంచుమించు 3 తరాల వరకు బబులోనులో వారు ఉన్నారని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. యెరెమీయా గ్రంథం చదివి దానియేలు ఈ యొక్క స్పందన కలిగింది. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యం చెప్తున్న విషయాలు మనకు కనబడుతున్నాడు. మనలో ఇలాంటి స్పందన కలగాలి. దానియేలు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తన దూతను పంపాడు. దూతలు దేవునితో సమానం కాదు, దూతలు పంపగా వస్తారు. కొంతమంది దేవుని కంటే దూతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. దూతలు సర్వాంతర్యామి కాదు, అన్ని చోట్ల ఉండలేవు. ప్రభు పంపిస్తే మన దగ్గరికి వారు వస్తారు. ఇంగ్లీష్లో రాయబడింది స్విఫ్ట్ ఫ్లైట్, అంటే చాలా వేగంగా వచ్చే విమానాన్ని ఎక్కి దూత దానియేలు దగ్గరికి వచ్చిన సందర్భాలు మనం చూస్తాం. దానియేలుకు ఇదిగో నువ్వు ప్రార్థన చేస్తున్న విషయాల గురించి నీతో చెబుతాను. వాక్యాన్ని తీసుకుని 70 సంవత్సరాల కాలం అయిపోతుంది నాయన, మాకు ఎప్పుడు ఇస్తావు, ఎలా ఇస్తావు విడుదల? ఇంకా యెషయా గ్రంథంలో చూసినట్లయితే ఆ విడుదల గురించి యెషయా ప్రవర్తిస్తారు. కోరేషు అనే రాజు అతను ఈ యొక్క తీర్మానం చేస్తాడు, మరలా తిరిగి ఇశ్రాయేలు దేశం వెళ్ళడానికి మీకు అనుమతిస్తాడు. ఆ కాలానికి ఇంకా దానియేలు బ్రతికే ఉన్నాడు. కోరేషు రాజు కాలానికి కోరేషు రాజు వచ్చాడు. యెషయా గ్రంథంలో ప్రవచనం కనబడుతుంది. అలా యెరెమీయా ప్రవచించే 70 సంవత్సరాల తర్వాత కాలం సమీపిస్తుంది. ఎలా చేస్తావు, ఎప్పుడు చేస్తావు? ప్రభు యొక్క చిత్తం నెరవేర్చబడాలి, దేవునికి వాక్యం నెరవేరాలని ఆశిస్తూ ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ దానియేలుతో ప్రభు చెప్తున్న మాట ఏదనగా, ఇది చాలా శ్రేష్టమైన వాక్య భాగం. ఇది 9వ అధ్యాయం 24వ వచనం మనం చూస్తే 25వ వచనం చూద్దాం. యెరూషలేమును మరలా కట్టించునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తులకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తి నిర్మూలన చేయబడును. వచ్చిన రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధాలయమును నశింపచేదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరి యుద్ధకాల అంతం వరకు నాశనం జరుగునని నిర్ణయింపబడిను. 24వ వచనం, తిరుగుబాటును మాన్పుటకు పాపమును
నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతం వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకు, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు, నీ జనములకు పరిశుద్ధ పట్టణములకు 70 వారములు నియమింపబడెను. ఇదంతా చాలా సంక్లిష్టంగా మన సులువుగా అర్థమయ్యే విధంగా ఉండదు. ఇది అర్థం చేసుకోవడం చాలా సమయం పట్టింది. ఇంతకుముందు చదివాను తెలుసును, కానీ మరొకసారి వివరంగా బోధించడం కోసం సమయం చాలా ఎక్కువ పట్టిన పరిస్థితి. అయితే తక్కువ మాటలను చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. దీని యొక్క భావం ఏదనగా, ఇదిగో 470 సంవత్సరాలు 90 సంవత్సరాల యొక్క అవిధేయత వలన ఇదిగో 70 సంవత్సరాలు నీ ప్రజలు అన్యదేశమందు బబులోనులో వారు ఉన్నారు, వాళ్ళని తిరిగి వారిని పంపిస్తాను. అయితే ఇక్కడి నుంచి మరొక 490 సంవత్సరాలు. మనం చూసిన లెక్క డజన్ లెక్కేస్తాం, 10 లెక్కేస్తాం, కానీ బైబిల్లో దేవుని యొక్క విధానం, లెక్కల విధానం చూస్తే 7. కనుక ఈ 7 మనం చూసినప్పుడు 400 భవిష్యత్తులో జరిగిన 490 సంవత్సరాల గురించి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ 7 వారాలు, తర్వాత 60 వారాలు. 7 వారాలు అన్నప్పుడు 7 × 7 49, 7 × 62 434 సంవత్సరాలు. ఈ రెండూ కలిపితే 483 సంవత్సరాలు. ఈ వారాల లెక్క వారం కాదు, కానీ ఒక్కొక్క వారం సంవత్సరం లెక్కను గమనించవలసి మనవి చేస్తాం. కనుక ఈ 69 వారాల గురించి ఇక్కడ దానియేలు గ్రంథం చెప్పబడిన మాటలేదనగా రాబోయే 483 సంవత్సరాలకి సంబంధించిన సందేశాన్ని దేవుడు ఇక్కడ దానియేలుకు తెలియజేస్తూ ఉన్నాడు. జరగబోయే భవిష్యత్తు ఇది. అయితే మొట్టమొదటి ఇది 2 భాగాలకు చేశాడు. 7 నుంచి 7 వారాలు ఒకటి, తర్వాత 62 వారాలు ఒకటి. 7 వారాలు అన్నప్పుడు 7 × 7 49 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల కాలం దేని గురించి దేవుడు దానియేలుకు బయలుపరిచాడు గబ్రియేలు దూత ద్వారా అని ఆలోచన చేస్తే, అనగా ఇశ్రాయేలు జనాంగం మరలా తిరిగి బబులోను నుండి వారి యొక్క సొంత దేశమైన ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళి అక్కడ దేవుని యొక్క మందిరాన్ని, దేవుని యొక్క పట్టణాన్ని, యెరూషలేము మహానగరాన్ని నిర్మించడం, ఆ పట్టణం మరలా తిరిగి మనుషులు నివాసం ఉండే ప్రదేశముగా మార్చబడ్డానికి దేవుడు నిర్ణయించిన కాలం. ఆ ప్రవచనం చెప్తున్న మాట ఏదనగా 7 × 7 49 సంవత్సరాల కాలం. అయితే ఇది బైబిల్ పండితులు ఈ కాలం అంతా కూడా లెక్కేసి చెబుతున్న మాట ఏదనగా, ఐగుప్తు వెళ్ళమని క్షమించి మళ్ళీ తిరిగి ఇశ్రాయేల్ దేశం వెళ్ళమని కోరేషు రాజు, ఆ తర్వాత దర్యావేషు రాజు 2-3 సార్లు ప్రకటన చేయడం మనం చూస్తాం. కానీ ఇది ఎక్కడి నుంచి లెక్క అని ఆలోచన చేస్తే, మన కొద్ది కాలం సంవత్సరాల క్రితము నెహెమ్యా గ్రంథం మనం ధ్యానం చేస్తాం. అత్యంత కీలకమైన సంగతి అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అహష్వేరోషు రాజు లేకపోతే అర్తహషస్త నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 5 నుండి 9 వచనాల్లో నెహెమ్యాను ఆ దేశానికి ఇప్పుడు చూసినప్పుడు అంతకుముందు ఎజ్రా, అంతకుముందు వచ్చిన వారు కట్టింది దేవుని యొక్క మందిరాన్ని వారు నిర్మించారు. కానీ నెహెమ్యా వచ్చి గోడలు కట్టాడు. గోడలు నిర్మాణం చేసినట్టుగా మనం చూస్తాం, సరిహద్దులు స్థిరపరిచినట్టుగా మనము చూస్తామని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఇది ఎప్పుడు ఆ శాసనం చేయబడింది అని ఆలోచన చేస్తే 445వ సంవత్సరం, క్రీస్తుపూర్వం 445 సంవత్సరం నీసాను మాసమందు నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. ఆ దినమందు ఆ చట్టం, ఆ శాసనం చేసి రాజు నెహెమ్యాను పంపించిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. అయితే నెహెమ్యా వచ్చింది మొదలుకొని 49 సంవత్సరాలకు ఆ దేశం పూర్తిగా బాగై అనేక మంది జనాభా నివసించే పరిస్థితికి వస్తుందని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం చెప్పవచ్చు. అయితే నెహెమ్యా యెరూషలేముకు వచ్చిన సంగతి మనకు తెలుసును. 444వ సంవత్సరం వచ్చారు. గోడ 52 రోజులను నిర్మించేశాడు. మరి 49 సంవత్సరాలు ఏమిటి అనుకోవచ్చేమో. అయితే నెహెమ్యా 12 సంవత్సరాల పాటు యెరూషలేములో ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ కొద్ది కాలం మళ్ళీ తిరిగి పారసీక దేశానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి తను బ్రతికినంతకాలం యెరూషలేములోనే జీవించినట్టుగా చరిత్ర చెబుతూ ఉంది. అయితే ఈ యెరూషలేము మహానగరాన్ని సంపూర్తిగా నిర్మాణము చేసి నివాసయోగ్యముగా చేయడానికి పట్టిన కాలం ఎంతనంటే క్రీస్తు పూర్వం 396 సంవత్సరాల వరకు సాగింది. అనగా 445 నుండి 396. క్రీస్తు పూర్వం అనేవి వెనక్కి వెళ్తే లెక్కలు క్రీస్తు శకంలో ముందుకు వస్తాయి. కనుక 445 నుండి 396 వరకు యెరూషలేము ఇశ్రాయేలు ఆ పట్టణం అంతా కూడా నిర్మాణం పూర్తవుతుంది. అది 49 సంవత్సరాలు అయింది. దేవుడు టైం టేబుల్ ప్రకారంగా పనిచేస్తాడు. అస్తవ్యస్తంగా అర్థం లేకుండా ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి చేసేవాడు కాదు ఆయన. నేను చూసినప్పుడు దానియేలు
ఇంతకాలం అయిపోయింది, 70 సంవత్సరాలు అయిపోతుంది, మమ్మల్ని మరిచిపోయావా, మమ్మల్ని విడిచిపెట్టేసావా, మా గురించి నీ ఆలోచన మా పితరులకు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు నువ్వు చేసిన మాట వాగ్దానం ఏమైపోయింది అన్నట్టుగా తను ప్రార్థన చేస్తున్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడు వాగ్దానం చేస్తుంది, ప్రవచనాత్మకం తెలియజేస్తుంది. ఆలస్యం అవుతున్నప్పుడు నిరాశ కలుగుతుంది, అవుతుందా అని అనుమానం కలుగుతుంది. కానీ మర్చిపోయే దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. ఈ పాత నిబంధన చూసినట్లయితే ఇంచుమించు ఇదే కాలం అనగా యెరూషలేము నిర్మాణం పూర్తయ్యే సమయ కాలంలో మలాకి ప్రవచించిన సంగతి, మలాకి గ్రంథం కూడా మనం ధ్యానం చేస్తాం. కానీ ఇవన్నీ మనకు కలిపి మనకు వస్తూ ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ యెరూషలేము ఈ పునర్నిర్మాణం అనేది పూర్తవడంతో పాత నిబంధన గ్రంథము పూర్తవుతుంది. ఆ తరువాత నూతన నిబంధన గ్రంథం మొదలవుతుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే అక్కడి నుండి 7 పూర్తి అయిపోయింది, 62 వారాలు ఉన్నాయి. ఈ 62 వారాలు మనం ఆలోచన చేస్తే ఇది 434 సంవత్సరాలు. రోజులు లెక్కేస్తే 1,73,880 దినాలు ఇవి. అది అప్పటి నుంచి మనం లెక్కేసుకొని వస్తే నెహెమ్యా ఆ పని పూర్తయిన తర్వాత నుండి దేవాన్ని యెరూషలేము మహానగరం పూర్తయిన దగ్గర నుంచి లెక్కేసుకొని వస్తే అది ఎప్పుడుకి వస్తుందంటే 10వ తేదీ నీసాను మాసం క్రీస్తు శకం 32వ సంవత్సరానికి వస్తుంది. అదే దినమందు ప్రభువైన యేసుక్రీస్తు గాడిదనెక్కి యెరూషలేములోనికి వచ్చాడు. ఎంత అద్భుతమైన ప్రవచన నెరవేర్పు చూడండి. ప్రభు నెరవేర్చాడు. దేవుడు దర్శించిన కాలం అది. కనుక దానియేలు ద్వారా దేవుడు ప్రవచింపజేస్తున్న ఆ సత్యం ఇదిగో ఈరోజు దీన్ని దర్శించే కాలం ఇది. కనుక దానియేలు చెప్పిన ఆ ప్రవచనం అంతా నెరవేర్పు. ఇది ఒకవేళ సామాన్య జనులకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆనాటి పరిసయ్యులకు, సద్దూకేయులకు, ప్రధాన యాజకులకు అంత వారికి తెలిసి ఉండాలి. తప్పనిసరి తెలుసు యేసు ఎక్కడ పుడతాడో ఖచ్చితంగా చెప్పగలిగిన వారు ఇది గాడి మీద వస్తున్నప్పుడు అది ఎందుకు పోల్చుకోలేకపోయారు. దాన్ని బట్టి ప్రభు ఇక్కడ ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు. అనగా దేవుని యొక్క కార్యం జరుగుతూ ఉంటుండగా ఇది దేవుని వాక్యం, ఇది దేవుని చిత్తం అని మనకు తెలిసి దాన్ని మనం ఆచరించకపోతే, దాన్ని గ్రహించకపోతే, దాన్ని గుర్తించకపోతే ప్రభు ఏం చేస్తాడు? ఆనందిస్తాడా? ఏడుస్తాడు. నాకు ఎందుకు అనిపిస్తూ ఉంది ప్రభు మనల్ని చూస్తూ ఉంటే నవ్వుతున్నాడు, ఆనందిస్తున్నాడు కాదు, ఏడుస్తున్నాడేమో. గట్టిగా ఏడుస్తాడు. లాజరు చనిపోయినప్పుడు ఆ దుఃఖం వేరు, కానీ ఇక్కడ ఈ దుఃఖం అయ్యో నేను దర్శిస్తున్న కాలం మీరు పోల్చుకోవట్లేదు, నన్ను చూడటం లేదు, నన్ను ఎరగడం లేదు. నేను మెసేజ్ ఇదిగో ప్రవచన వాక్యం చెప్పబడి నిన్ను 100 సంవత్సరాల క్రితమే నేను ప్రవచింపజేస్తాను. అదే విషయం అదే తేదీకి అదే సమయానికి జరుగుతూ ఉంటే వారు దాన్ని పోల్చుకోలేకపోయారు. యేసు జీవితంలో చూస్తే 330 వాగ్దానాలు ప్రభు నెరవేర్చాడు. తర్వాత ఇక్కడ ప్రవచనం చూస్తున్నా 39-40 వచనాలు, క్షమించాది కాదు, ముందుకు వెళ్దాం. 24 వచనం మనం చూస్తే ఇక్కడ 24 వచనం అంతట్లో ఆ మెస్సయ్య వచ్చి, లేకపోతే గాడిద మీద వచ్చి ఆయన, లేకపోతే 432 వారాల తర్వాత వచ్చి ఆయన ఏం చేస్తాడంటే 6 విషయాలు చేస్తాడు. మొదటిది తిరుగుబాటును మాన్పుటకును. ఇది పూర్తి అయింది. ఇశ్రాయేలు జనాంగం యొక్క తిరుగుబాటు అంతటితో అయింది. అంతకుముందు వరకు వారి పరిస్థితిగా విగ్రహారాధన చాలా సులువుగా వెళ్ళిపోయేవారు. కానీ బబులోను నుండి విడుదల పొంది మళ్ళీ తిరిగి స్వదేశానికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు జనాంగంలో అది లేదు. మళ్ళీ విగ్రహాల జోలికి వారు వెళ్ళలేదు. అది మలాకి గ్రంథంలో కూడా మనం చూస్తాం. కనుక వారు ఏమైంది ఇక్కడ తిరుగుబాటును మాన్పుటకు, కనుక అది మానింది. ఇశ్రాయేలు ప్రభువుని యేసుక్రీస్తు వచ్చిన తర్వాత పాపము నివారణ చేయుటకును. పాపము నివారణ అనగా పాపం లేక అంతం. ప్రభువుని యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన మరణించిన కారణం చేత పాపము మరణమునకు మూలమైన పాపాన్ని తొలగించాడు. కనుక పాపము నుంచి విడుదల, మరణము నుండి విడుదల మనకి అనుగ్రహించాడు. తర్వాత చూసినట్లయితే 3వది దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకును. దోషముతో ప్రాయశ్చిత్తం ప్రభు చేశాడు. ఈ 3 పూర్తయ్యాయి. కానీ ఇంకా జరగవలసి ఎవరిగా యుగాంతం వరకు ఉండే నీతిని బయలుపరచుటకును, అనగా యుగాంతం వరకు ఉండే నీతిని అనగా తీర్పు తీర్చడానికి ఆయన రానై ఉన్నాడు. ఆయన రాజుగా రానై ఉన్నాడు, తీర్పరుగా రానై ఉన్నాడు. 8వ గ్రంథాలు, యెషయా గ్రంథాలు వాటి గురించి ప్రవచనాలు మనం చూస్తాం. టు బ్రింగ్ ఎన్ ఎవలాస్టింగ్ రైచియస్నెస్, నిత్య నీతిని ఆయన స్థాపించనై ఉన్నాడు. తర్వాత 5వది మనం చూసినట్లయితే దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, లేకపోతే టు సీల్ అప్ విజన్ అండ్ ప్రాఫెసీ, అనగా ప్రవచనము దర్శనం ఇక్కడ ఇంకా అక్కర్లేదు.
ఎందుకంటే యథార్థమైన దాన్ని చూస్తాం. భవిష్యత్తు గురించి ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే భవిష్యత్తులో మనం ఉంటాం. ఇంక దర్శనం వేరుగా కొత్తగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది ముగింపు అవుతుందనే సందేశం మనం చూస్తున్నాము. తర్వాత 6వది మనం చూస్తే, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకు నీ పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. కనుక పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధపరచడం చూసినప్పుడు ప్రత్యక్ష గుడారం సూచనగా చెబుతూ యెరూషలేము మందిరం కూలిపోయింది. ఆ తర్వాత మరలా ప్రభు వచ్చే రాకడకు ముందుగా యెరూషలేము మరలా తిరిగి మందిరం నిర్మాణం జరుగుతుంది. ఆ మందిరంలో ప్రభుని ప్రతిష్ఠించే పరిస్థితి, లేకపోతే అభిషేకం చేసే పరిస్థితి అక్కడ ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కానీ యేసు ప్రభు ఇక్కడ ఇదంతా చూచి ఆయన ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. ఈ కారణం ఇవన్నీ వారికి అర్థం కాక చూస్తున్నప్పుడు ఈ దానిలో చెప్పడం 3 విషయాలు నెరవేరి ఇంకా 3 జరగవలసి ఉన్నవి. అవి ఎప్పుడు జరుగుతాయని చూస్తే ఇంకా 26 వచ్చినట్టు దానిలో 9:26 వచ్చిన ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఈ 62 వారాలు అయిపోయాయి. ఇది జరిగిన పిమ్మట ఏమిటవుతుంది? ఏమీ లేకుండా అభిషిక్తులు నిర్మూలన చేయబడను, వచ్చినట్టు రాజు అభిషేక్తి నిర్మూలన చేయబడి. కనుక ఇది యథాతథంగా నెరవేరింది. ఇదే వారమందు ప్రభు ఆ వారమందు అప్పగించబడ్డాడు. ఆయన మరణించే సమయానికి ఏమి సాధించాడు? ఏమీ లేదు, శిష్యులు లేరు. ఆయన చేసింది ఏది కూడా కనబట్టలేదు, అక్కడ నిష్ప్రయోజనం అయిపోయింది, వేస్ట్ అయిపోయింది అన్నట్టు అనిపించే ఆ పరిస్థితి ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కానీ ఇలాంటి భవిష్యత్తును బట్టి ప్రభుని యేసుక్రీస్తు దుఃఖపడినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత 26 వచ్చి మనం చూస్తాం, అటు పిమ్మట వచ్చినట్టు నిర్మూలన చేయబడను, వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు, వాని అంతము హఠాత్తుగా వచ్చును. ఇక్కడ చూస్తే ఈ రాజు ద ప్రిన్స్ ఎవరు అని అంటే టైటస్ వెస్పేసియన్ అని రోమా సామ్రాజ్యం యొక్క చక్రవర్తి. అతడు తన సైన్యముతో యెరూషలేము ముట్టడి వేశాడు. తన యొక్క ఉద్దేశం యెరూషలేము మందిరం పడగొట్టాలని ఉద్దేశం లేదు తనకి. కానీ జరిగింది ఏదైనా మొత్తం పట్టణం దేశమంతా నాశనం చేయబడి దేవుని మందిరం కూడా కూల్చబడిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. ఆ కారణం చేత ప్రభు ఏడ్చాడని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు దుఃఖపడుతూ ఉన్నాడు. ప్రభు వారు దర్శించిన కాలమందు యోహాను సువార్తలో మనం చూస్తాం, తను వారి యొద్దకు వచ్చాను, కానీ వారు ఆయనని తిరస్కరించారు, వారు ఆయన్ని అంగీకరించలేదు. ఇక్కడ ప్రవచనం చెప్తున్న మాట, హీ విల్ బి కట్ ఆఫ్. ఆయన ఈ జయప్రవేశం చేసే కొద్ది దినాలకే ఆయన మరణానికి చంపబడ్డాడు. దాంతో అంతమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇది 69 వారములు 483 సంవత్సరాల యొక్క అంతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దాని తర్వాత ఇంకా మధ్యలో ఇంకేమీ దానియేలు రాయలేదు. కానీ ఇంకొక 7 వారం ఉంది, ఇంకొక 7 సంవత్సరాలు ఉంది. అయితే ఇక్కడ చూసినప్పుడు వివరించిన సమయం లేదు. కానీ జరిగింది ఏదనగా 69 వారాల తర్వాత కొంచెం సైడ్ అయింది. ప్రభువుని ఎప్పుడైతే అప్పగించాడు, జరిగింది ఏదనగా ఇశ్రాయేలు జనాంగం తిరస్కరించిన కారణం చేత అన్యులమైన మనకి సువార్త తీసుకొని రాబడింది. ఇప్పుడు ప్రభు యొక్క ప్రణాళికలోనికి మనం వచ్చి ఉన్నాం. ఒక విధంగా చెప్పాలంటే దేవుని యొక్క 490 సంవత్సరాల దానియేలు గ్రంథంలో చెప్పబడిన ప్రవచనం ఆఖరి వారం గ్యాప్ ఇచ్చి ఆ గ్యాప్లో మనం ఉన్న పరిస్థితి. దీని తర్వాత మరలా తిరిగి ఆ 7 సంవత్సరాల కాలం జరగబోతుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న కాలం ఏదనగా ఈ 483 సంవత్సరాలు పూర్తి అయిపోయాయి, 62 వారాలు పూర్తయ్యాయి. అయితే 62 వారాలు 69 వారాల 69 వారాలు పూర్తయ్యాయి, 49ని ఇవి కలిపి. అయితే ఇప్పుడు మనం ఈ కాలంలో జీవిస్తూ ఉన్నాం. దీని గురించే పౌలు రాస్తాడు, ఇది కాలము సంఘం యొక్క కాలం. అయితే దానియేలు గ్రంథంలో సంఘాన్ని గురించి ఏమాత్రం ప్రస్తావన లేకపోవడం గల కారణం ఏమిటని ఆలోచన చేస్తే ఎఫెసు పత్రికలోను గలతీ పత్రికలోను నూతన నిబంధనలు మనం చూస్తాం. సంఘాన్ని గురించినది మర్మం. దేవుడు పాత నిబంధనల ప్రవక్తలు ఎవరికి కూడా తెలియచేయలేదు. దానియేలు తన బహుప్రియుడైనప్పటికీ దేవుడు సంఘాన్ని గురించిన మర్మం అని తెలియచేయలేదు. ఆ మర్మంలో మనం ఉన్నాం. దేవునికి అత్యంత ప్రీతి పాత్రమైనది, అత్యంత ముఖ్యమైనది దేవుని యొక్క సంఘం. ఈ సంఘము కొరికే ఈ లోకానికి వచ్చాడు, సంఘము కొరికే తన ప్రాణాన్ని ఇచ్చాడు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరం కూడా ఆయన సంఘములో భాగమై ఉన్నాం. ఈ సంఘము నెరవేర్చవలసిన కార్యము బాధ్యత మనకు ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఇదైన తరువాత మళ్ళీ తిరిగి ఇశ్రాయేలు జనాంగాన్ని
ఆయనతో చేర్చుకుని మళ్ళీ తిరిగి ఆయన నూతన రాజ్యాన్ని ప్రారంభించిన ఈనాడు. కనుక దేవుని యొక్క భవిష్యత్ ప్రణాళిక కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తూ, మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, కానీ ఇది సూక్ష్మంగా భవిష్యత్ చరిత్ర, పాత నిబంధనలో జరిగిన విషయాలు, ప్రవచన విషయాలు అన్నీ కూడా క్రీస్తులు నెరవేరాయి. కనుక ఈ జయప్రవేశం చేస్తున్న ఈ దినం ఏదనగా పాత నిబంధన యొక్క ముగింపు. నీ రాజు, నీ మెస్సయ్య ఆయన వస్తున్నాడు అనే సంగతి వారు గ్రహించని కారణం చేత ప్రభు ఏడ్చాడు. ఆ తర్వాత మనం చూస్తాం, మీరు దాన్ని స్వీకరించలేదు కాబట్టి భవిష్యత్తులో జరుగుతున్నప్పుడు ఆ నాశనం సంభవించింది ఇశ్రాయేలు జనాంగంలో. ఆ దేశం అంతా కొల్లగొట్టబడింది. వారందరూ కూడా పరదేశులుగా ఆయా దేశాలకు చెదిరిపోయారు. అందులో కొంతమంది మన భారతదేశానికి కూడా వచ్చారు. ఈ మధ్యకాలంలో మళ్ళీ తిరిగి వారు దేశంగా ఏర్పడిన పరిస్థితి మనందరికీ కూడా తెలుసును. కనుక ప్రభు యొక్క వాక్యం, ప్రభు యొక్క కార్యం ఎంతటి బలమైనది, ఎంతటి శక్తివంతమైనది. సమస్తము పైన ఆయన ఆధిపత్యం కలిగిన, సమస్తంపై ఆయన ఏలుబడి ఉంది. ప్రతీది కూడా ఆయన సమయాన్ని, ఆయన టైం టేబుల్ ప్రకారంగా ఆయన చేస్తున్నాడు తప్ప ఏది యాదృచ్ఛికంగా అనుకోని రీతిగా ఏది కూడా జరగదు అని చెప్పి మనవి చేస్తూ మన జీవితాలను ప్రభువునికి అప్పగించుకొని ప్రభు చిత్తం నెరవేర్చడానికి ప్రభువు చేస్తున్న కార్యాలు మనం పోల్చుకుంటూ, ఇది దేవునిదా సైతానిదా లోకందా మనం గ్రహిస్తూ దేవునికి ఆనందాన్ని, ప్రీతికరమైన జీవితాలు మనం జీవిద్దాం. ప్రభు ఈ సందేశాన్ని మన వెనుకల్లో ఆస్వాదించును గాక.